ఇరాన్కి ఇప్పుడు ఒక అయోమయం. అమెరికా చెప్పిందని కాల్పుల విరమణ చేద్దామంటేనేమో మళ్ళీ దాడులు చేసింది. దాడులు ఆగుతాయి అన్న నమ్మకం ఏమీ లేదు. ఇప్పుడు ఖొమైనీనే కాదు, ఇంతకుముందు ఇరాన్లో ఉన్నటువంటి హమాస్ లీడర్ని లేపేసింది ఇజ్రాయెల్. ఇరాన్లో ఉన్నటువంటి అనేక మంది నేతలను సైనిక అధికారి సులేమానాని వెళ్ళి ఇరాక్లో ఉండగా చంపేసింది. యుద్ధ విరమణ జరిగిన, కాల్పుల విరమణ జరిగిన ఇజ్రాయెల్ అయితే ఇరాన్లో ఉన్నటువంటి ముఖ్య నేతలను చంపడం వదిలిపెట్టదు. ఇవాళే కాదు, భవిష్యత్తులో కూడా. అలాగే హెజ్బుల్లా మీదన కాల్పుల విరమణ వదిలిపెట్టదు. ఎందుకంటే హెజ్బుల్లా అనేది ఇజ్రాయెల్ కోసమే ఇరాన్ సృష్టించినటువంటి ఉగ్రవాద సంస్థ అయినప్పుడు ఎందుకు వదిలిపెడతారు? హమాస్ అనేటువంటిది ఇజ్రాయెల్ కోసమే ఇరాన్ సృష్టించిన తీవ్రవాద సంస్థ అయినప్పుడు ఎందుకు వదిలిపెడతారు? హౌతీ అనేటటువంటిది ఇజ్రాయెల్ కోసం ఇరాన్ తయారు చేసిన ఉగ్రవాద సంస్థ అయినప్పుడు ఎందుకు వదిలిపెడతారు? వాళ్ళందరూ ఆయుధాలు వదిలేసేసి శుభ్రంగా ఏ పొలం పనులో, ఏ వ్యాపారమో, ఏ వ్యవసాయమో చేసుకుంటానంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వాడికి అసలు ఇంకా అలవాటే లేదు. వాడికి పుట్టినప్పటి నుంచి ఉగ్రవాదే నేర్పారు. ఇవాళ ఆయన మానేయమన్నా మానేయడాడు. అట్లాంటి వాళ్ళని ఇజ్రాయెల్ చుట్టూ పెట్టిన తర్వాత ఇజ్రాయెల్ ఎందుకు దాడులు ఆపుతుంది? ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఇరాన్ ఏం చెయ్యాలి? యురేనియం ఇచ్చేయాలా? ఇచ్చేయకపోతే ఇరాన్ దిగ్బంధం సాగుతూనే ఉంటుంది. ఎప్పటికీ వాళ్ళ ఆయిల్ తవ్వి సముద్రంలో పారబోస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆయిల్ ఎక్కడ అమ్ముకోవడానికి లేదు. వాళ్ళకు వచ్చే ఇది లేదు. ఇంకో 2 నెలల వరకు నడుస్తుంది ఉన్నదాంతో సర్దుకోవడం. ఆ తర్వాత ఏంటి? త్రూ పాకిస్తాన్ ద్వారా నడుస్తుంటుంది ప్రస్తుతానికి ఆహార సరఫరా ఇట్లాంటి. రేపు మాపో ఇజ్రాయెల్ అక్కడ కూడా లేపడేస్తుంది. అప్పుడేంటి పరిస్థితి? ఇది ప్రస్తుతం ఇరాన్ ముందున్న అయోమయం. మొక్తజా ఖొమైనీ లేడు, ఎక్కడున్నాడో తెలియదు. అతని తరపున ఆర్డర్లు చెప్పేవాళ్ళు కరెక్టో కాదో తెలియదు. అది అంత చెప్పగలిగి ఉంటే మొక్తజా ఖొమైనీనే చెప్తాడు. దీంతో అయోమయంలో ఉంది ఇరాన్.